రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఫోటోతో సిద్ధమంటూ రాష్ట్రమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, వాటికి నిధులు ఎక్కడి నుంచి తెప్పించారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దంపూరి భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు ఫోటోతో సిద్ధమంటూ రాష్ట్రమంతా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని, వీటికి ఎక్కడి నుంచి నిధులు వెచ్చించారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. సిద్ధం సభలో సంక్షేమ పథకాల గురించి సీఎం చెబుతుంటే నవ్వు వస్తోందని అన్నారు. ఇంటెలిజెన్స్ నివేదికలో వైసీపీని ప్రజలు దూరం పెడుతున్నారని జగన్మోహన్ రెడ్డి తెలుసుకున్నారని, అందుకే పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చడం జరిగిందన్నారు. సిద్ధం సభలో కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడి మీడియా ప్రతినిధులపై దాడి చేయిస్తున్నారని మండిపడ్డారు. అభివృద్ధిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన సవాల్ను స్వీకరిస్తారా అని వైసీపీ నాయకులను ప్రశ్నించారు. సొంత పనుల కోసం ఢిల్లీకి పరుగులు తీస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్లిన దాఖలాలు లేవని విమర్శించారు. ఈ సమావేశంలో నాయకులు ఆనంద్ యాదవ్, కొట్టే హేమంత్ రాయల్, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద హోర్డింగ్లు వేసి సిద్ధం సిద్ధం అని పెట్టున్నారు. జనాలకి చాలా మంది వరకు దేనికి సిద్ధం అర్థం కాకుండా, దేనికి సిద్ధం అనేది అర్థం కాకుండా పోయింది. ఈరోజు ఈ హోర్డింగ్లకి కోట్లాది రూపాయలు వెచ్చించిన ధనం మీ పార్టీ నుంచి పెట్టారా, ప్రజాధనాన్ని ఉపయోగించారా జనాలకు తెలియజేయాలి. అదేవిధంగా ఈరోజు పెద్ద పెద్ద సభలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులన్నీ కూడా వాడుకుంటూ జనాల్ని పెద్ద ఎత్తున ఆ సభలకు తీసుకుని వెళుతూ ఆ సభల ద్వారా ప్రజలకు మరొక్కసారి ఏమార్చేందుకు సంక్షేమ పథకాల గురించి చెప్తా ఉంటే జనాలు నవ్వుకుంటూ ఉండారు. జనంకి ఇచ్చేది 10 రూపాయలు, ప్రజల నుంచి దోచేది 100 రూపాయలు. అందుకే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసిరారు. సిద్ధం సిద్ధం జగన్మోహన్ రెడ్డి గారు అంటా ఉన్నారు. ఈ ముఖ్యమంత్రితో నేను ఎక్కడి నుంచైనా సరే, ఏ సందర్భంలోనైనా సరే, ఏ వేదిక పైనైనా సరే నేను సిద్ధంగా ఉండాను, రమ్మనండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ 5 ఏళ్ల కాలంలో మీరు ఏం అభివృద్ధి చేశారో, మేమున్నప్పుడు మేమేం అభివృద్ధి చేశామో, ఏది స్వర్ణయుగ పరిపాలన, ఏది రాతియుగ పరిపాలన తేలుద్దామని మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే ప్రకటించారు.